నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాల్సిన ఆ ఇద్దరు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. కానీ ఆ సంతోషం మురిసి అత్తారింట్లో అడుగు పెట్టకముందే కాలం వారిపై పగబట్టింది. పెళ్ళైన కొన్ని గంటల వ్యవధిలోనే పెళ్లి పందిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే ఒక్క కుక్క రూపంలో వచ్చిన మృత్యువు నవవధువుతో పాటు ఆమె తల్లి ప్రాణాలను బలి తీసుకుంది. విశాఖపట్నం జిల్లాలో గుండెలు పిండేసే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ బంధంతో ఒక్కటైన గంటల వ్యవధిలోనే ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. పెళ్లి వేడుక ముగించుకొని ఎంతో ఆశతో అత్తారింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువుతో పాటు ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలోని శనివాడ వద్ద జరిగింది. వాడచీపురుపల్లికి చెందిన నరసింగరావుకు అగనంపూడికి చెందిన రామేశ్వరికి బుధవారం రాత్రి 1:58 వైభవంగా వివాహమైంది. వరుడి ఇంటి వద్ద పెళ్లి వేడుకలు ముగిసిన అనంతరం గురువారం మధ్యాహ్నం నూతన దంపతులు కారులో వధువు ఇల్లు ఉన్న అగనంపూడికి బయలుదేరారు. వరుడు నరసింగరావు స్వయంగా కారు నడుపుతుండగా కారులో వధువు రామేశ్వరి, ఆమె తల్లి కనక మహాలక్ష్మి, సోదరి వరలక్ష్మి మరియు ఒక బాలుడు నందకిషోర్ ఉన్నారు. కారు ఆగనంపూడి సమీపంలోని రాగానే అకస్మాత్తుగా ఒక కుక్క రోడ్డుపైకి అడ్డు వచ్చింది. దాంతో దాన్ని తప్పించబోయిన వరుడు కారును నియంత్రించలేకపోయాడు. కారు వేగంగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఘోర ప్రమాదంలో పెళ్లి దండలతో ఉన్న నవవధువు రామేశ్వరి తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే కన్నుమూసింది. కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో వరుడు నరసింగరావు షాక్కు గురయ్యాడు. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన మిగిలిన వారిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ వధువు తల్లి కనక మహాలక్ష్మి పరిస్థితి విషమించి మృతి చెందింది. వరుడు నరసింగరావు, వరలక్ష్మి మరియు బాలుడు స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. పెళ్లైన కొద్ది గంటల్లోనే తల్లి, కూతురు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో అంతులేని ఆవేదన మరియు విషాద ఛాయలు అలుముకున్నాయి. వివాహ వేడుకలతో సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా రోదనలతో నిండిపోయింది. ఈ ఘోర ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రి వద్ద బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. Sorry.